అందరికీ నమస్తే. నేను మీ రచన. ఆవిర్భవ దృశ్య కవితా వేదికకు వీక్షకులందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకోసం చదవబోతున్న కవిత జింకా సుబ్రహ్మణ్యం గారి సీమ చరితలో చెరగని సంతకం. తాడిత పీడిత కర్షక కార్మిక కష్టజీవుల కోసం, రైతన్నల కోసం యావత్ జీవితాన్ని ధారపోసిన త్యాగజీవి. సోషలిజం అతని సిద్ధాంతం, గ్రామసీమయే అతని కార్యక్షేత్రం. సీమలో సమస్యలపై అలుపెరుగని పోరాటం సాగించిన ఉద్యమ కెరటం. కడప జిల్లా చెన్నూరు మండలం రామనపల్లె రైతు కుటుంబాన జన్మించిన ఆయన జీవితం చిన్ననాటనే అభ్యుదయ భావాలతో చెలిమి చేసి లా చదువుతూనే గ్రామ సర్పంచిగా ఎన్నికైన ప్రజాసేవకుడు. నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, పట్టుదల, కార్యసాధనకు మారుపేరుగా నిలిచిన మడమ తిప్పని పోరాట యోధుడు. రాయలసీమకు కృష్ణానదీ జలాల తరలింపు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపన పోరాటం, కడప ఆకాశవాణి పూర్తిస్థాయి కేంద్రంగా మార్చడానికి సాగించిన ఉద్యమం, కేసీ కాలువ నిర్మాణానికి చేసిన పాదయాత్ర చరిత్రలో చెరగని సంతకాలు. తొలితరం సోషలిస్టు ఉద్యమనేతగా రామ్ మనోహర్ లోహియా, మురార్జీ దేశాయ్, జగజ్జీవన్ రామ్, జయప్రకాష్ నారాయణ్ను సీమకు రప్పించిన గనుడు. రాయలసీమ అభివృద్ధికై, సోషలిస్టు భావాల ప్రచారానికై మా సీమ పత్రికను స్థాపించి ఆంధ్రోద్యమ పోరాటం సాగించి ఎమర్జెన్సీ సమయాన పత్రికలో రాతలకు జైలు అనుభవించిన మరో గాడిచెర్ల. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీకై నీ ఆరాటం, ఆర్టీసీ కార్మిక సంక్షేమానికై నీ పోరాటం, రాయలసీమ ఉద్యమానికి నాంది పలికి తుమ్మలూరు ప్రాజెక్టుల సాధనకై పోరు సల్పిన ఘనుడు. తెలుగు గంగా, గాలేరి, నగిరి, హంద్రి, నీవా పథకాలకు శ్రీకారం చుట్టిన నీ పోరాట ఉద్యమ స్ఫూర్తికి జోహార్. రాయలసీమ ఆనిముత్యం, అనేక ఉద్యమాల పోరాట శిల్పి మా సీమ రాజగోపాల్ రెడ్డి. మీకు ఇవే మా ఉద్యమాభివందనాలు. ఇంతటితో ఈ కవిత సమాప్తం. మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ రచన.